నా పేరు నాగబాబు. కాకినాడ జిల్లా నుంచి మాట్లాడుతున్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏమి జరుగుతుంది రాజకీయంగా అన్న అంశం మీద మీకు మాట్లాడుతుంది. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థ ఎన్నికలు జరుగుతాయి. అది గ్రామ వార్డు అవ్వచ్చు, అలాగే కార్పొరేషన్లో వార్డు అవ్వచ్చు, అలాగే మేయర్ అయితే ఆ యొక్క వార్డు, కౌన్సిలర్ కానీ కార్పొరేటర్ కానీ అవ్వచ్చు. అయితే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అప్పటి రోజుల్లో అతి ఎక్కువ జనాభా, ఆ తర్వాత అని చెప్పి ఒక 2-3 అతి ఎక్కువ జనాభాకి వారు తగిన ప్రాధాన్యత ఇస్తూ ఒక రొటేషన్ సిస్టము ఉండేది అప్పట్లో. అయితే ఇది చెప్పడానికి మూల కారణం రేపు రాబోయే రోజుల్లో మా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కొన్ని సంఘటనలు మీకు గుర్తు చేస్తాను. ఈ యొక్క సంఘటనల వల్ల మీకు పూర్తిగా అర్థమవుతుంది. రేపు వచ్చే ఎన్నికల్లో స్థానిక సంస్థల్లో పంచాయతీ వార్డు మెంబర్ నుంచి కార్పొరేటర్ వరకు ఆ వీధిలో, ఆ వార్డు పరిధిలో అతి ఎక్కువ జనాభా 1, 2, 3 పెట్టుకుని మీరు డీలిమిటేషన్లో ఒక్కొక్కరికి అవకాశం ఇచ్చి ఆ వార్డులో సేవ చేసే వాళ్ళకి అవకాశం ఇవ్వండి. దానివల్ల ఎంతో బాగుంటుంది. ఇప్పటి వరకు కులగణన జరగలేదు. ఈ కులగణన జరగకపోవటానికి కారణం ఈ మైనారిటీ కులాలు రాజ్యాధికారం చేయటం వల్ల వారి ఎదుగుదలకి ఈ యొక్క జనగణన జరిగితే వారికి ఇబ్బంది ఏమన్న భావంతో వాళ్ళు చేయట్లేదని చెప్పి బడుగు బలహీన దళిత మైనారిటీ వర్గాలు, కాపులతో సహా అందరూ ఎంతోమంది బాధపడుతున్నారు. స్వాతంత్రం వచ్చి ఈ వేళకి 77వ సంవత్సరం, రేపు ఆగస్టు 15 వస్తే 77వ సంవత్సరం వచ్చింది. 77 ఏళ్ళు వచ్చినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 1 సంవత్సరంన్నర కూడా చేయలేదు దళిత పెట్టింది దామోదరం సంజీవయ్య గారిని. అలాగే ఒక బీసీ ముఖ్యమంత్రి ఈ వేళకి అవ్వలేదు. అలాగే అత్యధిక జనాభా ఉన్న రమారమి 20% ఉన్న ఒక కాపు ముఖ్యమంత్రి నేటికి కూడా అవ్వలేదు. కారణం ఏమిటయ్యా అంటే ఈ యొక్క పెట్టుబడిదారులు అందరూ ఏకమయ్యి అతి తక్కువ జనాభా ఐక్యంగా ఉండి వాళ్ళు పెట్టుబడి పెట్టి వాళ్ళని జనాల మీద రుద్దేస్తున్నారు. ఎంతో ఈ మా తూర్పుగోదావరి జిల్లాలో తీసుకుంటే అతి తక్కువ జనాభా ఉన్న వ్యక్తులు మైనార్టీలు కాకినాడ నగరానికే తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే కాకినాడకి అత్యధిక జనాభా మత్స్యకార సోదరులు. తెలుగుదేశం ప్రభుత్వం రాకముందు వరకు మల్లాడి స్వామి గారు లాంటి నాయకులు పరిపాలించేవారు. ఆ తర్వాత తెలుగుదేశం వచ్చాక మొత్తం కాపులు తీసుకున్నారు. ఇలా చేస్తూ ఉంటే కాకినాడలో రెడ్డి గారు వారి జనాభా 3000 కూడా ఓట్లలో. ఈ అతి ఎక్కువ జనాభా ఉన్న మీద వారికి పెత్తనంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బ్లెస్సింగ్తో ఆయన వచ్చారు. అలా చేయటం వల్ల ప్రతి చోట ఈ అతి తక్కువ జనాభా వాళ్ళ సొంత మనుషులు పెట్టుకుని పోలీస్ స్టేషన్లు, ఎంఆర్ఓ ఆఫీసు, హాస్పిటల్ ఎక్కడ ఆదాయం వనరు వస్తుంటే అక్కడ దోచేయడమే కార్యక్రమంగా పెట్టుకుంటే వాళ్ళు తయారయ్యారు. అలాగే అనపర్తి రెడ్డి గారు, మండపేట చౌదరి గారు, అంటే ఏమిటి అక్కడ జనాభా లేరా? బీసీలు లేరా? ఎస్సీలు లేరా? కాపులు లేరా? మైనార్టీలు లేరా? ఒక రొటేషన్ సిస్టమ్ లేదా అన్న బాధ బడుగు దళిత మైనార్టీ వర్గాల బాబుల్లో ఉంది. రేపు రాబోయే రోజుల్లో సామాజిక న్యాయం జరగాల. ఆ విధంగా జరగకపోతే ఈ కులాల మధ్య వైషమ్యాలు ఎక్కువైపోయి చాలా ఇబ్బందులు వస్తాయి. అదేవిధంగా దోపిడీ ఏ విధంగా ఉందంటే ఈ మైనార్టీ వర్గాలు వచ్చాక ప్రకృతిని దోచేస్తున్నారు, జాతి సంపదను దోచేస్తున్నారు, సముద్రాన్ని దోచేస్తున్నారు. దోపిడీ ఇది అని చెప్పలేము. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నా, వైద్యో నారాయణో హరి అంటాం. మనకు ఆపద వస్తే డాక్టర్ గారండి అని పరిగెడతాం కదా, అంతేకాని వాడి కులం మనం చూడం. అలాంటి డాక్టర్ని ఆరోగ్యశ్రీ అని పెట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీలో అప్పటిదాకా కష్టపడి టాలెంట్తో వచ్చిన డాక్టర్ని దాన్ని ఎలా దోచేరు అన్నది జగమరిగిన సత్యం. ఆరోగ్యశ్రీ వల్ల డాక్టర్ని లేని ఆలోచనలు కల్పించి సంపదే దోపిడీయే కార్యక్రమంగా పెట్టారు. అలాగే 108
అప్పటి కాంగ్రెస్ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి గారు 108లో ఎంత మోసమో చెప్పారు. అలాగే ఫీజు రియంబర్స్మెంట్ అది పెద్ద స్కామ్. అది ఇలా నేతని ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమోట్ చేస్తున్నారు. కానీ ఆయన మహానేత కాదు, ఆయన మహామేత. ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు అదే పల్లా ఫాలో అయ్యారు. నేటికి బడుగు బలహీన దళిత మైనారిటీ కాపు సోదరులారా, మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. వీరందరూ మనకు న్యాయం చేస్తున్నారా, దోపిడీ చేస్తున్నారా? మనం ఎంతసేపు కూడా ఇప్పుడు పూర్వం ఒక పాట రాశారు ఎవరో సినిమా యాక్టర్, ఊరి చివర మా పాకలున్నాయి, ఊళ్ళో నాయకులకు తోకలున్నాయి అంటే మనం రెడ్డి గారు, చౌదరి గారు, వర్మ గారు అని పిలుచుకోవడం, వాళ్ళ పూర్తి పేరు కూడా మనకు తెలియదు. ఏమిటిది? ఎంతకాలం వీళ్ళు భరించాలా? మన జనాభా, మన ఓటు. ఫర్ ఎగ్జాంపుల్ కాకినాడ ఉందంటే ఒకసారి మత్స్యకార సోదరుడికి ఇవ్వండి, 2 కాపు సోదరుడికి ఇవ్వండి, 3 బీసీ సోదరుడికి ఇవ్వండి, నెక్స్ట్ ఎస్సీ సోదరుడికి ఇవ్వండి. రొటేషన్ పెట్టండి ప్రతి నియోజకవర్గంలో. అలా చేయటం వల్ల, రొటేషన్ రావడం వల్ల కులాల మధ్య ఆధిపత్యాలకు ఇబ్బందులు ఉండవు. అంతేగాని రెడ్డి గారు జిందాబాద్ అంటే చౌదరి గారు మత్స్యకార సోదరుడు ఎందుకనికి వెళ్ళాలా, కాపోడు వెళ్ళాలా, బీసీ అతను వెళ్ళాలా, ఎస్సీ వెళ్ళాలా? రెడ్డి గారు ఏంటి రెడ్డి గారు నాకు అర్థం కాక. రెడ్డి గారు ఏం చేశారు సార్? ఆయన సొంత మనుషులను పెట్టుకుని శుభ్రంగా దోపిడీ చేసేసి ఈవేళ ఆయన ఎవరో మంత్రి గారు ఇంత అంత అంటున్నారు. అంటే ఎవరు సొమ్ము అండి ఇది? మనం ట్యాక్స్ కట్టిన సొమ్ము, మన సంపదని వాళ్ళు దోచేస్తుంటే, మనం ఓటేసి వాళ్ళకి అధికారం ఇస్తే వాళ్ళ సొంత మనుషులు పెట్టుకొని దోపిడీ చేస్తుంటే ఎంతకాలం భరిస్తాం? ఇది మీరు ప్రశ్నించకపోతే మనకే నష్టం. ప్రతి కులంలో వారి జనాభా రీత్యా వారికి అధికారం రావాలా, అప్పుడే వాళ్ళు రాజకీయంగా